జై శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియోనండి. నేను ఫస్ట్ టైం ఒక వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఎలాగో ఫస్ట్ వీడియో పెడుతున్నాను కదా, నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారు, అమ్మల కన్నా అమ్మ, మనందరికీ మంచి చేసే అమ్మవారి ఫోటో డ్రా చేసి, అమ్మ ఫోటోతోటి లైక్ అమ్మ స్కెచ్ తోటి ఈ ఛానల్ అనేది మొదలు పెడదామని నేను ఇంక డ్రా చేస్తానండి మన అమ్మవారి ఫోటో. నాకు అమ్మవారు అంటే చాలా సెంటిమెంట్, ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి ఎలాగో అమ్మవారి ఫోటో డ్రా చేస్తున్నాం కాబట్టి ఒక చిన్ని కథ చెప్పుకుందామా. ఒక గ్రామంలో సుమతి అని ఒక చిన్న పిల్ల ఉండేదంట. ఆ పాపకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమంట. కానీ మ్యాథ్స్లో ఎప్పుడూ కూడా కొంచెం డ్రాప్ అవుట్ అవుతూ ఉండేదంట. అంటే ఎంత పర్ఫెక్ట్గా క్యాల్కులేషన్స్ చేసి సమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామన్నా కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే రావట్లేదంట. సో ఆమెకు కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఒకరోజు గుడికి వెళ్ళి అమ్మవారిని ఇలా అడిగిందంట, అమ్మా నాకు గణితంలో విజయం కావాలి, నా బుద్ధిశక్తిని పెంచు అని అందంట. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా చెప్పిందంట, సంఖ్యలు కేవలం గణన కోసం కాదు, అవి ప్రకృతి యొక్క నాట్యం. ప్రతి సమీపంలో ధర్మం ఉంది, ప్రతి సమతుల్యతలో నా రూపం ఉంది అని అన్నారంట. ఇక ఆమె ఆ రోజు నుండి గణితంలో అద్భుతంగా మెరిపించింది. ఆమె సమస్యలను సమతుల్యంగా శాంతిగా ఆలోచనలో పరిష్కరించడం స్టార్ట్ చేసిందంట. అంటే మనకి ఈ కథలో మెసేజ్ ఏంటి? దుర్గామాత కేవలం యుద్ధ దేవత కాదు, ఆమె జ్ఞానం, సూక్ష్మత మరియు సమతుల్యత స్వరూపం. విశ్వం యొక్క భాష దుర్గామాత అంటే ఆ భాషకు జీవం భక్తి, అనగా విజ్ఞానం, అదే విజయానికి మార్గం. సో ఎలా అనిపించింది మీకు చిన్ని కథ? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మవారి ముక్కుపుడకండి, ఎంతైనా అమ్మవారి ముక్కుపుడక కంటే కొంచెం పర్ఫెక్ట్గా వేయాలి కదా. మరి అమ్మ ముక్కుపుడకి ఆ మాత్రం ఉండదా? చూసారా ముక్కుపుడక ఎలా ఎంచుకుంటుంది అమ్మ, ఎంత క్యూట్గా ఉంది. చూసేయండి మన అమ్మ పిక్చర్ ఎలా ఉంది, బాగుందా?